చింత చిగురు చికెన్ ఫ్రై ఎప్పుడైనా విన్నారా? నేనైతే ఫస్ట్ టైం విన్నాను. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చిగురు అమ్మే బామ్మ వచ్చింది. అయితే నేను మా అమ్మతో చెప్తున్నాను, ఇంత చిగురు నేనేం చేసుకోవాలి అని నేను మా అమ్మతో అంటుంటే ఆ బామ్మ చెప్పింది, ఒక రోజు చేపల్లో వేసుకో, ఇంకొక రోజు చికెన్ లో వేసుకో, టేస్ట్ బాగుంటుంది అని. చికెన్ ఫ్రై స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫ్రై అంతా అయ్యేంత వరకు డౌట్ తోనే చేశాను, ఎలా ఉంటుందో ఏమో అని. బట్ చాలా బాగుంది. ఫస్ట్ క్లీన్ చేసుకున్న చికెన్ లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇంకొకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని అందులో వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ ని వేసి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చింత చిగురు కాడలు లేకుండా వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రెడీ.